క్రీస్తునందు దేవుని ప్రియులందరికీ హోసన్న మినిస్ట్రీస్ తరఫున వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, గతంలో మీకు ఫ్రెడన్ యొక్క హెల్త్ బులెటిన్ ఆరోగ్య పరిస్థితుల గురించి మీకు సోమవారం రోజున 20వ తారీఖున నేను మీకు తెలియపరిచాను. దేవుని మహాకృపను బట్టి సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనలు మీరు చేసిన ప్రార్థనలు, నిన్నటి రోజున బుధవారం రోజున మినిస్ట్రీ అలాగే అభిమానులు ప్రేమించిన వారందరూ చేసిన ప్రార్థన ఆలకించిన ప్రభు ఫ్రెడన్కి ప్రస్తుతం మంచి ఆరోగ్యం ఇచ్చారు. కిడ్నీలో ఇన్ఫెక్షన్ అంతా తగ్గిపోయింది, అలాగే షుగర్ లెవెల్స్ అన్నీ కంట్రోల్ అయిపోయాయి. దేవుని మహాకృపను బట్టి ఇవాళ సాయంత్రం కాస్త ఫ్రీగా సమయం ఇచ్చారు. మీ అందరి ప్రార్థనలు బట్టి ఫ్రెడన్ని ప్రభు కృపానుగ్రహించి నడిపించారు. ఇక మిగతావి సర్జరీలు ఇవన్నీ కాలక్రమేణా చేస్తానని చెప్పారు. చక్కగా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు, మధ్యాహ్నం లంచ్ కూడా చేశారు. సేవకుని మాటకి మీరు విలువిచ్చి అందరూ ప్రార్థన చేశారు. అందుకని ఈ వీడియో ముఖంగా అందరికీ వందనాలు తెలియపరుస్తున్నారు. ఇంకొక వారం రోజులు గనక ఓపిక పడితే తిన్నగా గుంటూరుకే ఫ్రెడన్ని తీసుకొచ్చేస్తాం. అప్పుడు మీరు కలవడానికి బాగుంటుంది. కొంతమంది మాత్రం చెప్పినా వినకుండా ఈ హాస్పిటల్ దగ్గరకు వచ్చి కాస్త ఇబ్బంది పెడుతున్నారు. అందుకనే హాస్పిటల్ యాజమాన్యాన్ని రిక్వెస్ట్ చేసి ఒక 2 నిమిషాలు అనుమతి అడిగి, ఇదిగో ఇక్కడ నుంచి ఈ వీడియో చేయక తప్పట్లేదు, నేను కాదు ఫ్రెడన్తో చెప్పిస్తేనే బాగుంటుందని యాజమాన్యాన్ని అనుమతి అడిగాం. ప్రస్తుతం మీ అందరి ప్రార్థన బట్టి ప్రభు ఫ్రెడన్కు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించారు. ఆ ప్రమాదంలో నుంచి, ఆ ప్రమాదపు అంచుల్లో నుంచి కూడా ప్రభు లేవనెత్తాడని చెప్పడంలో ఏ సందేహం లేదు. ఎందుకంటే మీ అందరి ప్రార్థన అంతటి శక్తి కలిగింది, ప్రభావం కలుగు చేస్తుందని తెలుసు. ఇక మీదట కూడా అన్న గొప్ప సాక్షిగా నిలవబడేంత వరకు మీరు ఆ ప్రార్థనను కొనసాగించండి. దయచేసి హైదరాబాద్కి అన్నం చూడడానికి ఎవ్వరూ రావద్దు. సరిగ్గా ఒక వారం రోజుల్లో అన్నే గుంటూరుకు వచ్చేస్తారు, గోరంట్ల. అప్పుడు మీరు రావచ్చు, కలవడానికి బాగుంటుంది. ఫ్రెడన్ కూడా 2 విషయాలు మీతో పంచుకుంటారు. మీ అందరికీ వందనాలు. మినిస్ట్రీ ఫ్యామిలీ అలాగే మమ్మల్ని ప్రేమించి ప్రార్థన చేసిన ప్రతి సేవకులకి ప్రభు పేరట వందనాలు. నాకు ప్రస్తుతానికి బాగుంది. ఎవరు ఇక్కడికి వచ్చి ఇబ్బంది పెట్టకూడదు. ఒక వారం